ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కష్టాలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు చాలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలదాం. పాదాలు పట్టుకుని మనం ఒకటే చెప్తాం, దేవుడు దీవించే వరకు ఆయన పాదాలని వదిలిపెట్టద్దు. ఈ మాటల్ని వేళ మనం ధ్యానం చేద్దాం. దేవుని పాదాలు పట్టుకుంటే ఏమొస్తుంది? మనకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు తెలుసు. ఇస్సాకు కుమారుడైన ఇస్సాకుకి ఇద్దరు కొడుకున్నారు, ఏసావు, యాకోబు. ఏసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. యాకోబు ఇంటి దగ్గరే ఉన్నాడు, ఏసావు మాత్రము వేటాడతాడు, అడవిలో ఉంటాడు, తిరిగి వస్తాడు. ఈ యాకోబు ఇంటికాడ ఉన్నటువంటి వాడు అతను తిండి కోసమని, ఎవరు ఏసావు తిండి కోసమని అన్నదమ్మును సన్మాసం చేశాడు. రెండవది దీవెన కోసము తండ్రిని మోసం చేశాడు. ఇలాంటి ఏసావు, ఇలాంటి యాకోబు కష్టమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు విడిచి, దేశం విడిచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేరే దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ యాకోబు పెళ్లి చేసుకున్నటువంటి తండ్రి దగ్గర, పెళ్లి చేసుకున్న కుమార్తె తన తండ్రి దగ్గర ఇద్దరు కాదు, లాభాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా బాగా సంపాదించుకున్నాడు. 1-2 సార్లు లాభాన్ని కూడా మోసం చేశాడు. అయినప్పటికీ దేవుడు అతనితో ఉన్నాడు కాబట్టి చాలా లాభం సంపాదించి తిరిగి వచ్చేస్తున్నాడు. తండ్రి ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు. వస్తున్నప్పుడు ఎవరినైతే మోసం చేశాడో అతను ఎదురొస్తున్నాడు. ఎదురొచ్చినప్పటికీ భయం వేసింది. భయం వేసినప్పుడు తన అన్న కోసము అనేకమైన బహుమతి పంపించాడు. ఇంకా ఏం చేశాడు? తన భార్యని, పిల్లలు అందరినీ పంపించేసి ఒక్కడు మిగిలిపోయాడు. ఏం చేశాడు? ఇక నా వల్ల కాదు, ఇదిగో ఇన్ని పరిస్థితులు, ఇన్ని చిక్కు పరిస్థితులు ఉన్నాను, చాలా సంపాదించుకున్నాను కానీ చాలా చిక్కు పరిస్థితులు ఉన్నాను, ఒకటే దేవుని పాదాల నాకు శరణ్యమని ఆ రాత్రి దేవుని వరకు కాడు పట్టుకున్నాడు. పట్టుకుని ఏమంటున్నాడు? తెల్లవారి పట్టుకుని వదిలే అంటున్నాడు దేవుడు. ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదలను. ప్రియమైన దేవుడు బిడ్డారు, ఒకటే అనుకున్నాడు, నేను ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా దేవుడు నన్ను క్షమిస్తాడు. ఆయన పాదాలు పట్టుకుంటే నాకు విడుదల కలుగుతుంది అనుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వదిలిపెట్టే బాబు, తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోతాను అన్నాడు. నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను వెళ్ళను, నేను నిన్ను వదలను. వెంటనే అన్నాడు, నీ పేరుకి నుంచి నువ్వు మనుషులతో దేవుడితో పోరాడి గెలిచావు కాబట్టి ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దాంతో యాకోబు ఏమైపోయాడు? చేసే పాపాలన్నిటి నుంచి విడుదల వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూద్దాం 50 గ్రంథంలో మనకు దేవుడు ఏం చెప్తున్నాడు. 2వ అధ్యాయం 12వ వచనంలోకి వెళ్తే, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా తప్పు తిరిగి రండి. చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయేమో, అతిక్రమలు ఏమైనా ఉన్నాయేమో, వాటి సంగతి మర్చిపోయి కన్నీరు పెడుస్తూ దుఃఖిస్తూ నా దగ్గరికి మనపూర్వకంగా ఉంటుంటేనే ఏడ్చి కాదు. అలాగొస్తే ఏమవుతుందంట? దేవుడు అత్యంత కరుణావాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, కృప గలవాడు. కాబట్టి ఏం చేస్తాడు? మనం చేసిన అతిక్రమాలు బట్టి చేయవలసిన కీడు నుంచి చేయకుండా ఆయనే పశ్చాత్తాపడి మనకేం చేస్తాడట? దీవెన అనుగ్రహిస్తాడట. మన దేవుడు బిడ్డలు గుర్తుపెట్టుకోండి, మనం ఏం తప్పులు చేసామా, అతిక్రమలు చేసామని కాదు, కానీ దేవుని సరికి మళ్ళీ తిరిగి వచ్చి కన్నీటితో ఆయన సన్నిధికి వచ్చామా. ఎలా ఉండాలట? బట్టలు చింపేసుకుని ఏడవడం కాదట, హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరగండి. చెప్పగలడు, మన కన్నీటిని బట్టి కరిగిపోయి దేవుని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, యాకోబు అక్కడ ఏం చేశాడు, ఇక్కడ యోవేలు కూడా అదే చెబుతున్నాడు. ఇంకో మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకును లోబడని పిల్లల వైపు
లోబడిన ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చేస్తున్నాను. ఏంటంటే వాళ్ళు ఆలోచన బట్టి వెళ్ళిపోతారట, చెడు మార్పులు వెళ్ళిపోతారట, లోబడరట. అలాంటి వారి కోసం ఏం చేస్తున్నాడు దేవుడు? దినమెల్లా చేతులు చేస్తున్నాడు. రండి, ప్రయాసపడుతున్నటువంటి సమస్త జిల్లారా నా యొద్దకు రండి, మిమ్మల్ని నేను బాగు చేస్తాను, మీ బాధల నుంచి నేను విడిపిస్తాను. ఇంకో మాట కూడా ఉందో చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చాను. మొరపెట్టడం అంటే మామూలుగా మొరపెట్టడం కాదు, నిజంగా మొరపెట్టడం. ఇక్కడ చూద్దాం, యేసు ప్రభు పాదాలు పెట్టుకుంటే ఏమవుతుంది, యాకోబుకి ఎలా విడుదల కలిగిందో. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి చూసినట్లయితే మార్తా మరి అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. మార్త ఒకసారి ప్రభుని ఇంటికి పిలిచింది. ప్రభు ఇంటికి వచ్చాడు, మరి కూడా అప్పుడే వచ్చింది. మరి లోపల పని చేసుకుంటుంది. ప్రభు వచ్చాడని వంటలో అవి పనులు పెట్టుకుంది. మరి ఏం చేస్తుందంట? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుందంట? దేవుని మాట్లాడుతుంది. ఈ లోపల మార్త వచ్చింది, ప్రభువానికి చింత లేదా, నేను ఇంత కష్టపడుతున్నాను, మీ దగ్గర మాట్లాడుతుంది, ఒకసారి గద్దించి నా దగ్గర పంపించు అని అంటే ప్రభు అంటున్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది, నువ్వేమో అనేకమైన పనులు పెట్టుకుని బాధపడుతూ ఉన్నావు. మరి ఏదైతే ఎంచుకుందో అది ఆమె అంత నుంచి తీసివేయబడదు. దేవుడికి ఏమి ఇష్టమైంది? నువ్వు ఆయన వంటలు చేసి పెట్టడము, ఆయన సఫర్లు చేయడము కాదు, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట్లాడమే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇలా చేస్తున్నటువంటి మరికి దేవుడు ఏం బహుమానం ఇచ్చాడు? ఇంకో దానికి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసినట్లయితే మార్త మరియకి ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు లాజరు. ఆయనకి లాజరట దేవుడు చాలా ప్రేమించాడట. మార్త మరియ సహోదరుడు కదా. ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఈ లోపల లాజరు జబ్బు వచ్చి చనిపోయాడు. కబురు వెళ్ళింది ప్రభు దగ్గరికి. 4 రోజులు ఆయన దగ్గర తర్వాత వచ్చాడు. మార్త పరిగెత్తుకెళ్ళింది. అమ్మ ఏమైందంటే, ప్రభువా నువ్వు ఇంక ఉండిన ఎడలా నా తమ్ముడు చనిపోకపోను, నువ్వు ఎంతగా ప్రేమించి చనిపోకపోను అంటేనే. అప్పుడు అంటున్నాడు, చనిపోవడం కాదు మరలా లేస్తాడు అని చెప్తున్నాడు. అవును ప్రభువా లేస్తాడని నాకు తెలుసు, పునరుత్థాన దినమందు లేస్తాడని నాకు తెలుసు, ఇంకా నా గురించి నీకు తెలియట్లేదు అంటే రాబో క్రీస్తు నువ్వే అని అంటుందే తప్పించి లాజరు లేస్తాడన్నటువంటిది ఆమె నమ్మకం కలగడం లేదు. మరి ప్రభు మార్తతో ఏం చెప్పాడు? పరిగెత్తుకుని ఇంటికి వచ్చింది, మెల్లిగా చెప్తుందట, మరియా మరియా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. మరియా పరిగెత్తుకెళ్ళింది. ఏమనుకున్నారని అందరూ? ఓహో తమ్ముడు సమాధి దగ్గరికి వెళ్తుండగా వాళ్ళు అనుకున్నారు. ప్రభు దగ్గరకు వచ్చిందని. ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసింది? పాదాలు పట్టుకుంది. ఈ మధ్య దేవుని పట్టు గుర్తుపెట్టుకోండి, ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నాయడలా నా తమ్ముడు చనిపోను అని ఎప్పుడు ఎలాగంటుంది? కాళ్ళు పట్టుకుంటుంది. మరియా నువ్వు నమ్ముతున్నావు కదా, నమ్మితే తప్పకుండా జరుగుతుందని ప్రభు కన్నీరు కార్చాడట. ఎక్కడ ఆ సమాధి ఎక్కడుంది అని దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గరగా అరిచి, లాజరు లే అనగానే పాదాలు పట్టుకోవడం వల్ల మరియా ఏం సంపాదించుకుంది? తమ్ముడిని బ్రతికించుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం అక్కడ చూసినట్లయితే ఒక పరిసయ్యుడి ఇంటికి ప్రభు వచ్చాడు. అక్కడికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. వచ్చి వెనకమాటుగా వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో ఆయన కాళ్ళు కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి తెచ్చిందట. గుడ్డి అత్తరు తెచ్చిందట, అత్తరు పూసిందట. అత్తరు పూసి ప్రభు పాదాలని ముందు పెట్టుకుంటున్నాడు. ప్రియమైన దేవుడు ఏవో మిగతా కూడా ఉన్నారు కదా పరిశీలన. ఆవిడ ఏం చేస్తుంది? ఆయన తెలీదా? ఆవిడ ఎలాంటి రాదో తెలీదా? పాపాత్మరాలు కదా అని అంటే ప్రభు ఏమీ పట్టించుకోలేదు. నేను మీ ఇంటికి వచ్చాను,
మంచినీళ్ళు ఇచ్చావా, నా పాదాలు నీళ్ళు ఇచ్చావా. ఈమైతే నా పాదాలు ముద్దు పెట్టుకోవడం వదలలేదు. ఎంతగా ప్రేమించిందో అంతగా ఆమె పాపం నుంచి విడుదల చేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పాదాలు పట్టుకుంది పాపాత్మురాలే, కానీ దేవుడు అవి చూడట్లేదు, పాపాలను ఏమి చూడట్లేదు. నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావు, ఆయన పాదాలు ఎంతగా పట్టుకున్నావు. ఈ రోజున మనకందరికీ కూడా కష్టాలు వస్తున్నాయి, అప్పులు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మనం ఎన్నో తిప్పలు పడిపోతున్నాం. వాళ్ళ దగ్గరకు అప్పుకి వెళ్తున్నాం, వీళ్ళ దగ్గరకు అప్పుకి వెళ్తున్నాము, లేకపోతే వాళ్ళు ఏదైనా చేస్తున్నారు, వీళ్ళు ఏదైనా చేస్తున్నారు, అలాగే ఎదురు చూస్తున్నావు. కానీ ప్రభు పాదాలు ఎందుకు పట్టుకోవట్లేదు నువ్వు? యాకోబు ఏం చేశాడు? నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను నేను వదలను. ఇక్కడ మగ్దలేని మరి అవ్వచ్చు, లేదా మార్త తనకు అక్క చెల్లెని మరి అవ్వచ్చు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆయన పాదాలు పట్టుకున్నారు. పాదాలు పట్టుకుని ఒకటే మాట చెప్తుంటే ఆయన అన్నాడు, వెంటనే నీ ప్రార్థన ఆయన అన్నాడు, నీ ప్రార్థన నాకు వినిపించింది, నేను నిన్ను బాగు చేస్తాను. ఈ విషయాలు మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం లేదు, ఏకాంతంగా దేవుని మందిరంలో పెట్టుకోండి. దేవుని మందిరంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇదిగో ఆ మందిరంకి వెళ్ళాలి, ఈ మందిరం అది కూడా పెట్టుకోవద్దు. నువ్వు ఎక్కడైతే ఉంటావో నీ గదిలోకి వెళ్ళిపోయి మోకరించి కన్నీటితో ప్రార్థన చేయి. ఇంకో ఇందులో ఇర్మియా గ్రంథం తర్వాత విలాప వాక్యాల్లో 2వ అధ్యాయంలో చూడండి ఏమన్నదో ఒకసారి. లేచి 19వ అధ్యాయం, నీవు లేచి రేయి మొదటి జామను మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించు. ఏం చేయాలట? లేవండి, ఎప్పుడైనా రాత్రైనా పగలైనా వచ్చి నీ గదిలోకి వెళ్ళిపోయి ఎడబెట్టేసుకో, ఆయన పాదాలు పట్టుకో. ఆయన పాదాలు ఎక్కడ దొరుకుతాయండి అని అనుకున్నామేమో. బైబిల్ ఉందా? బైబిల్ పట్టుకో, ఇదే ఆయన పాదాలు. అందుకని అన్నాడు, ఏమన్నాడు? నీ వాక్యం మన పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టము, ఇరుకు, ఈ లోపల అన్నీ సామాన్యమే. కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇన్ని వస్తాయి. ఇవన్నీ వచ్చినా కూడా నువ్వేం చేయాలి? ప్రభు పాదాలు పట్టుకుంటావు. ప్రభు వాక్యాన్ని బట్టి ఇదిగో ఇన్ని వాక్యాలు చూసాం. యాకోబు ఎంత మోసగాడైనప్పటికీ ప్రభు పాదాలు పట్టుకున్నాడు. నువ్వు దీవిస్తే కదా వదలన్నాడు. మరియా పాదాలు పట్టుకుంది, ముద్దు పెట్టుకుంది, అత్తరికి వస్తుంది. ప్రభు అన్నాడు, నీకేం కావాలి? నా తమ్ముడు చెప్పాడు. నీకేం కావాలో ప్రభుత్వం చెప్పు, తప్పకుండా దాన్ని ఆయన చేస్తాడు. ఇంకొక ఆమె ఏమంటే పాపాత్మురాలట, ఏమి జడవలేదు, వెళ్ళిపోయింది. ప్రభు పాదాలని తుడిచేసింది, కన్నీటితో తుడిచేసింది, తలవెంట్రులతో తుడిచేసింది, అత్తరు పూసింది, ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు పెట్టుకుంటూ చూసినటువంటి వాళ్ళు ఏమంటారు? ఈయన దేవుడు అంటున్నారు, పరిశుద్ధుడు అంటున్నారు, ఒక పాపాత్మరాలైనటువంటి వచ్చి ఆయన కాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది, ఇది తప్పు కదా. ఆమె అది చూడలేదు, ఈయన కూడా అది చూడలేదు. కానీ ఆమె విస్తారంగా ఆమె ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపం నుంచి విడుదల కలిగింది. నువ్వు పాపంలో ఉన్నావేమో, శ్రమలో ఉన్నావేమో, ఇరుకుల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో, అనారోగ్యంలో ఉన్నావేమో, ప్రభు పాదం దగ్గరికి వచ్చాయి. ప్రార్థన చేయి, ఎడతెక్కకుండా ప్రార్థన చేయి, విసుక్కుండా ప్రార్థన చేయి. అన్యాయస్తులైనటువంటి ఆ న్యాయాధిపతే చేస్తున్నప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు మనకెందుకు అనుకరించడం? తప్పకుండా అనుకరిస్తాడు. ఇదిగో తనకున్న ఏకైక కుమారుని మన కోసం వచ్చేసాడు. ఏదైతే ఇవ్వడు ఖచ్చితంగా సమస్తాన్ని అందిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి బాధలు వచ్చినప్పుడు ప్రభు పాదాలు పట్టుకోండి, వాక్యం పట్టుకోండి, ప్రభుత్వం చెప్పండి, ప్రభు నా సమస్య తీరే వరకు నేను వదలను. 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, 10 వారాల, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కాదు, ఆది తీరే వరకు ప్రార్థన చేస్తూనే ఉండండి. తప్పకుండా. అందుకే అంటున్నాడు, పేతురుతో అన్నాడు, నా తాళపు చెవులకి ఇచ్చాను, ఇదిగో ఒక తాళం చెవులు నీకు ఇస్తున్నాను, తాళం కప్పేసేస్తుంది. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అప్పులనే సమస్యలు తాళం కప్పుంది. కానీ మీకు ఒక కీ ఇస్తున్నాను. ఏంటి తాళం చెవి ఇస్తున్నాను? ఏంటో తాళం చెవి? ప్రార్థన. ఆ
ప్రార్థన పట్టుకుంటే సరైనటువంటి ప్రార్థన. ఓ 100 దానం చేతులు ఉండొచ్చు, కానీ సరైనటువంటిది ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన పట్టుకోండి, వదలొద్దు, అలాగే ప్రయత్నించండి. ఒకనాడు తప్పకుండా మీ ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలన్నిటి నుంచి పిలిపిస్తాను. ఈ మాటలు నమ్మండి. నమ్ముటని వల్లైతే నమ్మువారి సమస్యలు సాగు. ఈ మాటలు దేవుడు దీవించింది కాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలను ప్రార్థన చేస్తున్నాను. ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాతో ఇక్కడ వచ్చారు. కృపా కనికరం కలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధ నామాన్ని వందనాలు. ప్రభువా, మా ఇరుకుల్లో, మా ఇబ్బందుల్లో, మా సమస్యల్లో నాయన నీ పాదాల పట్టు బ్రతిమాలితే, నాయన నీ వాక్యం పట్టు బ్రతిమాలితే, నిరంతరం ప్రార్థన చేస్తే, విసుక్కుండా ప్రార్థన చేస్తే ప్రభువా తప్పకుండా మా సమస్యలను విడిపించగలిగిన దేవుడు వల్ల మేము నమ్ముతున్నాం. ఇదిగో నాకు కూడా సమస్యలు ఉన్నాయి ప్రభువా, నా ముందున్నటువంటి బిడ్డలు కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలు ఎవరితోటని చెప్పుకుంటే వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తారో తప్పించి మమ్మల్ని ఓదార్చి వారు కనిపించింది. కాబట్టి కృపా కనికరం కలిగినటువంటి మా దేవ, కరుణావాత్సల్యం కలిగినటువంటి మా దేవ, అత్యంత శాంతమూర్తి అయినటువంటి మా దేవ, ఇదిగో మీ కోపాన్ని మళ్ళించుకుని మా మీద దయ చూపించండి. నాయన మీ కృప చూపించండి, మాకు విడుదల కలిగించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికి పంపించుకోవాలనుకుంటే షేర్ చేయండి. లేదా ఈ వాక్యం అనుదినము కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించిన దాకా.